హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టేషన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు నేను మీరు ఇచ్చిన కామెంట్స్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను సమాధానం చెప్తాను. సార్, ఫైబ్రాయిడ్స్ గురించి చెప్పండి. తప్పకుండా చెప్తాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియో చేశాను, అది ఒకసారి లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఫైబ్రాయిడ్స్ గురించి ఒక వీడియో చేశాను, ఆ లింక్ కింద నేను ఇస్తాను, చూడండి. నాకు 5th మంత్ పొజిషన్ సెఫలిక్లో ఉంది సార్, కానీ 28 వీక్స్లో బ్రీచ్లో ఉంది. మళ్ళీ సెఫలిక్ వస్తుందా సార్? ఇది కామన్గానే అడిగే పేషెంట్స్ రెగ్యులర్గా అడిగవచ్చు. నేను బేబీ 9th మంత్ పెట్టేంత వరకు రెగ్యులర్గా బేబీ మూమెంట్స్ మారుతూ ఉంటాయి, అంటే పొజిషన్స్ మారుతూ ఉంటాయి. ఒకసారి సెఫలిక్ అంటే తల ఉండొచ్చు, ఒకసారి కాళ్ళు ఉండొచ్చు, అంటే ఎదురు కాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఇది 9th మంత్ పెట్టేంత వరకు బేబీ పొజిషన్ వేరీ అవుతుంది. 9th మంత్ పెట్టాక ఏ పొజిషన్ ఉంటే అది పొజిషన్ ఫిక్స్ అయిపోతుంది. అంటే ఒకవేళ సెఫలిక్ అంటే తల ఉంటే తల ఉండిపోతుంది, బ్రీచ్ ఉంటే బ్రీచ్ ఉండిపోతుంది. కాబట్టి మీరే భయపడాల్సిన అవసరం లేదు. హాయ్ సార్, గర్భసంచి ఆపరేషన్ అయినప్పుడు భార్యాభర్తలు ఎన్ని నెలలకు కలుసుకోవాలో చెప్పండి. హిస్టెక్టమీ సర్జరీ చేసినప్పుడు, అంటే గర్భసంచి ఆపరేషన్ చేశాక భార్యాభర్తలు ఒక 3 months దూరంగా ఉండాలి. 3 months తర్వాత భార్యాభర్తలు ఉండొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సార్, నాకు పిఐడి ఉంది, యాంటీబయాటిక్స్ వాడుతున్నాను. యాంటీబయాటిక్స్ వాడినప్పుడు నాన్ వెజ్ తినచ్చా, ప్రాన్స్ తినచ్చా? పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. అంటే అది పెల్విస్లో ఇన్ఫెక్షన్, ఈదర్ గర్భసంచికి ఇన్ఫెక్షన్ రావచ్చు, ఓవరీస్కి ఇన్ఫెక్షన్ రావచ్చు, లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్స్కి ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దాన్ని పిఐడి అంటారు. పిఐడి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఒత్తి కడుపు నొప్పి వస్తుంటుంది, దాంతోపాటు వైట్ డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉంటుంది, దాంతోపాటు భార్యాభర్తలు ఉన్నప్పుడు పెయిన్ వస్తుంది. సో పిఐడి ఇన్ఫెక్షన్లో మనం యాంటీబయాటిక్స్ ఇస్తాము. ఈ యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు ఏం పథ్యాలు ఏం అవసరం లేదు, మనం ఏమన్నా తినొచ్చు, కానీ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మా వైఫ్కి నాకు ఈ మంత్ 1st ఇంటర్కోర్స్ అయ్యింది. జస్ట్ 2 to 3 drops మాత్రమే లోపలికి వెళ్ళింది. నెక్స్ట్ డే తనకి ఓవులేషన్ అవ్వింది. ఇంటర్కోర్స్ అయిన 4th day టెస్ట్ చేసాం, నెగిటివ్ వచ్చింది. బట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాదుగా, వస్తుందా? ప్లీజ్ రిప్లై చేయండి. ఇది భార్యాభర్తలు కలిసినప్పుడు మొత్తము సెమన్ అనేది లోపల పోవాలని రూల్ ఏం లేదు, చాలా వరకు బయటకు వచ్చేస్తుంది. కొద్దిగా సెమన్ చాలు కన్సీవ్ అయ్యేదానికి. సో కన్సీవ్ అనేది ఎప్పుడు వెంటనే 2 days తర్వాత చేస్తే మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాదు. నెక్స్ట్ సైకిల్ వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ సైకిల్లో ఒకవేళ డేట్ మిస్ అయితే అప్పుడు యూరిన్ టెస్ట్ చేస్తే మనకు ప్రెగ్నెన్సీ పాజిటివా నెగిటివా తెలుస్తుంది. సో భార్యాభర్తలు కలిసి నెక్స్ట్ 2 daysకి మనం యూరిన్ టెస్ట్ చేస్తే రాదు. మనకు బ్లడ్ టెస్ట్ చేసుకోవాలంటే 28 days కంటే నెక్స్ట్ సైకిల్ రాబోయే 2-3 రోజుల ముందు బ్లడ్ టెస్ట్ చేసినా కానీ మనకు ప్రెగ్నెన్సీ ఉందో లేదో తెలుస్తుంది. ఇవి కొన్ని క్వశ్చన్స్. మీకు ఏమన్నా ఇంకా క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. ఇంకేమైనా టాపిక్స్ గురించి కావాలన్నా అడగండి, టాపిక్స్ చేస్తాను. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.